ఎందుకు హన్న దేవుని మందిరములో అప్పగించేసింది కుమారుణ్ణి, మ్రొక్కి కనిన కుమారుణ్ణి, అన్నిటి ప్రార్థనతో సంపాదించుకున్న కుమారుణ్ణి, వేదనతో సంపాదించుకున్న కుమారుణ్ణి దేవుని మందిరములో ఎందుకు విడిచిపెట్టేసింది అనంటే, దేవుని సన్నిధి ఉన్న చోటైతే ఆ కుమారుని పెంపకము ప్రభువు ఆత్మతో కూడినదై ఉంటది. దేవుని సన్నిధిలో అయితే ఆ కుమారుని మాటలు ప్రభువు భయముతో కూడిన మాటలుగా ఉంటాయి. దేవుని సన్నిధిలో అయితే ఆ కుమారుని ప్రవర్తన దేవుని వాక్యానుసారమైన ప్రవర్తనగా ఉంటది. అన్నాకి తినడానికి లేదా, అన్నాకి జరుగుబాటు లేదా, సరి అయిన వస్తువులు లేవా, అందుకు దేవుని మందిరములో విడిచిపెట్టేసింది అంటే, ప్రభా నాకంటే అత్యున్నతముగా ఉంటాడు నీ సన్నిధిలో పెరిగితే, నా చేతి క్రింద కంటే నీ సన్నిధిలో పెరిగితే నేను ఆలోచించిన దానికంటే గొప్పవాడవుతాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నది దేవుని సన్నిధికి అప్పగించింది.